ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున సంఘం తరపున మినిస్ట్రీ తరపున మీకు శుభావందన తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి చెప్పబడుచున్నటువంటి ప్రతి వాక్య భావన మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉందని అనేక మంది ఫోన్ చేస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈ వాక్యము మీ జీవితాలకి ఆశీర్వాదము మేలు అనుగ్రహించాలని ప్రార్థనాపూర్వకంగా ప్రతి వాక్యాన్ని కూడా ఎంతో భారభరితంగా సిద్ధపరచుకొని మీ ముందు నిలబడుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనము చూద్దాం. 43వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా ఉంది: నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. చిన్న ప్రార్థన. జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యము నీది, నిలబడిన బిడ్డను నీ బిడ్డను నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, ఇక్కడ ఒక భక్తుడు ఒక అభ్యర్థన చేస్తున్నాడు. అయ్యా, నేను నీ పరిశుద్ధ పర్వతానికి నీ నివాస స్థలానికి నేను రావాలని ఆశపడుతున్నాను. అయితే నీ పరిశుద్ధ స్థలానికి నీ నివాస స్థలానికి రావాలంటే నా స్వశక్తి మీద నేను ఆధారపడితే ప్రయోజనం లేదు. నేను నా సొంత ప్రయత్నాలు కానీ నా సొంత తలంపులు కానీ పనికిరావు. కానీ నీ పరిశుద్ధ స్థలానికి నీ పరిశుద్ధ పర్వతానికి రావాలంటే నీ దగ్గర నుంచే ఒక వెలుగు నీ సత్యము బయలుదేరి చేయి నాయనా అని అడుగుతున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి. దేవుని యొక్క పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలన్నా, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నీ కాలు పెట్టాలన్నా దేవుని దగ్గర నుంచి ఒక వెలుగు, ఆయన సత్యము బయలుదేరి వచ్చి అవి రెండు మాత్రమే నిన్ను పరిశుద్ధ స్థలానికి తోడుకుని వెళ్తాయి. నువ్వు క్రైస్తవుడిగా మారుమనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, విశ్వాసంలో నడుస్తున్నాను అని అంటే ప్రయోజనం లేదు. కానీ నువ్వు నిజంగా కూడా క్రైస్తవులకు ఉన్న ఏకైక నిరీక్షణ ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉండగా నువ్వు బాప్తిసం పొంది విమోచించబడిన తర్వాత విశ్వాసంలో కొనసాగుతూ దేవుడు వచ్చే వరకు కూడా నమ్మకముగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ పరిశుద్ధ స్థలానికి మనం చేరవలసిన బాధ్యత, కర్తవ్యం ప్రతి మానవుడికి ఉంది. ఎందుచేత ఏ మానవుడైతే పరిశుద్ధ స్థలంలో ఉండి పరిశుద్ధ పర్వతం మీద ఉండి దేవుని సహవాసంలో ఉండి ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేశాడో, ఆ పాపం చేసిన కారణాన్ని బట్టి పరిశుద్ధ స్థలము నుంచి పరిశుద్ధ పర్వతము నుంచి దేవుని నివాసము నుండి నెట్టివేయబడ్డాడు. కనుక నెట్టివేయబడినటువంటి మానవుడు ఆ పాపములో ఉన్నాడు. కనుక ఆ పాపాన్ని పరిహరించబడితేనే తప్ప తిరిగి మరలా పరిశుద్ధ పర్వతం దగ్గరికి వెళ్ళలేరు. కనుక ఆ పరిశుద్ధ పర్వతం దగ్గరికి వెళ్ళాలన్నా, ఆయన నివాస స్థలానికి వెళ్ళాలన్నా ఆయన యొక్క వెలుగు సత్యము మనకి అవసరం. ప్రియులారా, గమనించాలి. ఏంటి వెలుగు అని చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా ఉంది. చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును కూడా లేదు. ఇంకొక మాట అంటాడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. గమనించాలి, మనం వెలుగుతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే, అన్యోన్య సహవాసంలో మనం కొనసాగాలంటే, అన్యోన్య సహవాసాన్ని తెంపేసుకున్నాం కనుక తిరిగి మళ్ళీ అన్యోన్య సహవాసంలో మనకు వెళ్ళాలంటే యేసు రక్తము మనందరినీ పవిత్రులుగా చేసినప్పుడే మనం వెలుగులో నడవగలం. వెలుగుతో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఎప్పుడైతే వెలుగుతో నడిచి వెలుగుతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే పరిశుద్ధ పర్వతానికి మనము చేరగలం. కనుక ఒక మాట అంటాడు, ప్రతి పాపం నుండి పవిత్రులుగా మనం చేయబడాలి. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం అంటాడు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు భూలోక సంబంధివి కాదు, చీకటి సంబంధివి కాదు, నువ్వు వెలుగు సంబంధివి. కనుక వెలుగు సంబంధే తప్ప మనము చీకటి సంబంధం కాదు. చీకటి కనుకుంటే
పరిశుద్ధ పర్వతం మనం చేరజాలము. యోహాను సువార్త 12:36 అంటాడు, మీరు వెలుగు సంబంధులగునట్లు విశ్వాసముంచుడి, వెలుగునందే విశ్వాసముంచుడి. పవిత్రులుగా చేయబడినటువంటి మనం, అన్యోన్య సహవాసంలో ఉన్నటువంటి మనం ఎలాగుండాలో తెలుసా? వెలుగునందే విశ్వాసం ఉంచాలి. ఏంటా విశ్వాసం? ఆ వెలుగు మాత్రమే దేవుని పరిశుద్ధ స్థలానికి నన్ను చేరుస్తుంది, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నన్ను నిలబెడుతుంది అనే విశ్వాసం మనకి ఉండాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలు 9:3 అంటాడు, నా చుట్టూ ఒక ప్రకాశమైన వెలుగు ప్రకాశించింది. అపోస్తలుడైన పౌలు క్రైస్తవుల్ని హింసించడానికి, దూషించడానికి, హత్య చేయడానికి అనుమతి పొంది ఆ అనుమతి పత్రముతో బయలుదేరి వెళుతున్నప్పుడు జరిగిన సందర్భం ఏంటో తెలుసా? అతనిలో ఉన్నది చీకటి ఏంటి? రాక్షసత్వం, హత్య చేయాలన్న గుణం, కఠినత్వం, దౌర్జన్యం, ఇవన్నీ కూడా అతను హృదయంలో పెట్టుకుని అంధకార సంబంధిగా అతను ప్రయాణం చేస్తున్నాడు. అలాంటి సమయంలో జరిగిన సందర్భం ఏంటో తెలుసా? దేవుని దగ్గర నుంచి వెలుగు ఒకటి బయలుదేరింది. ప్రకాశమానమైన వెలుగు ఆయన చుట్టూ కూడా ప్రకాశించింది. ఆ ప్రకాశానికి తట్టుకోలేక పడిపోయాడు ఆయన. పడిపోయినప్పుడు అడిగాడు అహంకారంతో, ఎవరు నీవు? అప్పుడు వెలుగులో నుంచి ఒక స్వరమోటి వినబడింది. ఏంటో తెలుసా? నీవు హింసించుచున్న యేసుని. పౌలు సాక్ష్యం చెప్తున్నాడు, నేను వెలుగును చూశాను, నా కూడా ఉన్నవాళ్ళు కూడా చూశారని ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి కూడా సాక్ష్యం చెప్పాడు. ఎప్పుడైతే వెలుగు అతని మీద ప్రకాశించిందో అంతవరకు కూడా తన మూర్ఖత్వాన్ని కానీ, కఠినత్వాన్ని కానీ, దౌర్జన్యాన్ని కానీ తనలో ఉందని గుర్తించినటువంటి పౌలు వెలుగు సంబంధిగా మార్చబడ్డాడు కనుక, వెలుగుతో అన్యోన్య సహవాసం ఏర్పడింది కనుక, వెలుగునందు విశ్వాసం ఉంచాడు కనుక ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నేను పాపులలో ప్రధానుడను, నేను అధికమైన విద్య కలిగిన వాడిని కూడా అయినప్పటికీ కూడా జ్ఞానం లేనివాడుగా ఉన్నాను. ఈ సాక్ష్యం ఎప్పుడొచ్చింది? ఎప్పుడైతే ఆయన దగ్గర మీద వెలుగు ప్రకాశించిందో అప్పుడు మాత్రమే, వెలుగుతో సంబంధం, అన్యోన్య సంబంధం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు మాత్రమే కలిగింది. కనుక ఆయన అంటాడు, ఇంక నా చావైనా పర్వాలేదు, ప్రభు కొరకు ఎన్ని హింసలు పడ్డా పర్వాలేదు, నేను మాత్రం వెలుగుని విడిచిపెట్టను. ఎందుకో తెలుసా? ఈ వెలుగు నాతో లేకపోతే నేను ప్రభు దగ్గరికి చేరలేను. అందుకనే అంటాడు, వెలుగు ప్రకాశించింది. ఏమండి, పౌలు మీద వెలుగు ప్రకాశించడమే కాదు, సువార్త విన్నటువంటి గొల్లల దగ్గర కూడా వెలుగు ప్రకాశించిందండి. లోకంలో గొప్ప జ్ఞానులు అయినప్పటికీ కూడా ఆ జ్ఞానుల్ని దేవుని దగ్గరికి నడిపించడానికి దేవుని వెలుగే తోడై ఉంది. ఆ వెలుగును అనుసరించే వాళ్ళు నడిచారు. వెలుగును అనుసరించే జ్ఞానం లేనటువంటి గొల్లలు నడిచారు, వెలుగును అనుసరించే జ్ఞానులు నడిచారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వెలుగు ప్రకాశించాలి. వెలుగు మనకు తోడుగా ఉంటేనే దేవుని సాన్నిధ్యానికి మనం చేరగలం. వెలుగును సత్యమును బయలుదేరి చేయమన్నాడు. ఈ సత్యం ఏంటండి? లోకంలో నువ్వు పుణ్యకార్యాలు చేస్తే నువ్వు సత్యవంతుడు కాదు, నువ్వు గొప్ప విద్యావేత్తవైతే నువ్వు సత్యవంతుడు కాదు, అధిక సంపన్నుడు అయినా నువ్వు సత్యవంతుడు కాదు. సత్యానికి మూలాధారం ఎవరో తెలుసా? ఆయన శరీరధారిగా వచ్చాడు. ఎలా వచ్చాడంటే కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు. అందుకనే యోహాను సువార్త 1:17 అంటాడు, కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగెను. సత్యమును కృపను క్రీస్తు ద్వారా కలిగెను. అంతేకాదు, ఇంకో మాట అంటాడు. యోహాను సువార్త 8:31-32 ఈ విధంగా ఉంది. చూడండి, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. వాక్యమందు నిలవాలండి. ఏంటి వాక్యం? దేవుని పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, వజ్ర వైడూర్యుల కంటే అమూల్యమైనటువంటి వాక్యం. ఆ వాక్యములో కనుక మనం నిలిచి ఉంటే మనం సత్యాన్ని గ్రహించే జ్ఞానం దేవుడిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ అందు వాక్యము లేకపోతే నువ్వు సత్యమందు నిలబడలేదని గుర్తించు.
ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుందట. వినుట వలన విశ్వాసం కలగడం మాత్రమే కాదండి, ఆ విశ్వాసమే మన పాపశాపం నుంచి విడుదల చేస్తుంది. సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అందుచేత ఆయన సత్యవంతుడై ఉన్నాడు గనుక ఆయన సత్యమే మనల్ని ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి, ప్రతి దాసత్వము నుండి మనల్ని విడుదల చేస్తుంది. గమనించండి, యోహాను సువార్త 17:17 అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. దేవునికి స్తోత్ర. మనం సత్యము కొరకంట ప్రతిష్ఠే చేయబడాలట. ఎంత అమూల్యమైన మాట అండి ఇది. సత్యములో నువ్వు ప్రతిష్ఠ చేయబడిన తర్వాత నువ్వు అబద్ధమాడే అవకాశం లేదు సుమా. గమనించు, అబద్ధమాడు పెదవులు దేవునికి అసహ్యం. సత్యమందు నువ్వు ప్రతిష్ఠ చేయబడ్డావు. నీ నోట సత్యమే ఉండాలి, నీ ప్రవర్తనలో సత్యం ఉండాలి, నీ మాట సత్యమై ఉండాలి, నీ క్రియలు సత్యం మిళితమై ఉండాలి. సత్యములో నువ్వు ప్రతిష్ఠ చేయబడ్డావు. గమనించు, అనుక్షణము నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రభువు సత్యవంతుడు గనుక, సత్యవంతుడైనటువంటి దేవుడు నన్ను స్వతంత్రుడిగా చేశాడు గనుక, పాప శాపం నుంచి విమోచించి స్వతంత్రుడిగా చేశాడు గనుక, ఇక మీదట సత్యము కొరకే నేను ప్రతిష్ఠ చేయబడ్డాను అన్న సత్యం నువ్వు గమనించాలి. ఆయన ఏమన్నారో తెలుసా? నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఏ దేవుడైతే మార్గము సత్యము జీవమై ఉన్నాడో ఆ దేవుని ద్వారా తప్ప, ఆయన దేవుని తోడుంటే తప్ప నీవు దేవుని పరిశుద్ధ స్థలానికి చేరుకోలేవు. ఇంకొక మాట అంటాడు, తీతు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంది, దేవుడు ఏర్పరచుకునే వారిని విశ్వాసము నిమిత్తమును నిత్యజీవమును గూర్చి నిరీక్షణతో కూడిన భక్తి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. సత్య విషయమై నీకు దినదినము కూడా అనుభవ జ్ఞానం కావాలి. అందుకనే ఈ అనుభవ జ్ఞానమే నిన్ను పరిశుద్ధ స్థలానికి తీసుకుని వెళ్తుంది. ఆ పరిశుద్ధ స్థలములో నీకు నిత్య జీవం అనేది అనుగ్రహించబడుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యము నువ్వు అనాలోచితుడిగా వినొద్దు, కొంచెం ఆలోచించడానికి ప్రయత్నించు. సత్యవంతుడైనటువంటి దేవుడు, ఆ సత్యవంతుడైనటువంటి దేవుడు నిన్ను సర్వ పాపము నుంచి విడుదల చేసి, పాపపు కాడి నుంచి నిన్ను విడుదల చేసి నిన్ను స్వతంత్రులుగా చేశాడు. అయితే ఆ సత్యమందే నువ్వు నిలిచి ఉండాలి. ఆ సత్యము కొరకే నువ్వు ప్రతిష్ఠ చేయబడ్డావు అన్న విషయాన్ని అనుక్షణము నువ్వు గుర్తుంచుకోవాలి. సత్యము తప్పి నువ్వు నడవకూడదు, సత్యము తప్పి నువ్వు మాట్లాడకూడదు. సత్యములోనే నువ్వు ఉండాలి. అనుభవ జ్ఞానం కావాలి. ఆ సత్యమును గూర్చి నీకు అనుభవ జ్ఞానం కావాలి. ఎంతకాలం చూసినా అనుభవం లేనటువంటి క్రైస్తవుడిగా ఉండొద్దు, లోతు లేని క్రైస్తవుడిగా ఉండొద్దు. అనుభవ జ్ఞాన పూరితమైనటువంటి క్రైస్తవ్యం నీలో ఉండాలి అంటే నువ్వు సత్యము కొరకు ప్రతిష్ఠ చేయబడ్డావన్న సత్యం నువ్వు గమనించాలి. అందుకనే భక్తుడు కోరుకుంటున్నాడు, అయ్యా నా అంతటా నేనుగా నీ పరిశుద్ధ పర్వతానికి రాలేను, నీ పరిశుద్ధ నివాస స్థలానికి నేను చేరుకోలేను, నీ దగ్గర నుంచి నీ వెలుగు నీ సత్యాన్ని బయలుదేరి చెయ్యి అన్నాడు. ఏమండి, పరిశుద్ధ పర్వతం అసలు ఎందుకు దానికి పరిశుద్ధ పర్వతం అని పేరు వచ్చింది అని చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 87:1 అంటాడు, ఆ పట్టణము పునాది పరిశుద్ధ పర్వతము మీద వేయబడి ఉన్నది, దాని గుమ్మములు ఆయనకి ప్రియమైనవంట. పరిశుద్ధ పట్టణం మీద, పట్టణం ఒకటి ఉంది అంటే పరిశుద్ధ పర్వతం మీద ఉంది. అది ఆ పరిశుద్ధ పట్టణ పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడిందంట. దాని గుమ్మములు దేవునికి ప్రియమైనవి. కనుక నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ పర్వతంకి వెళ్తావో నీవు దేవునికి ప్రియమైన దానిగా, ఇష్టమైన దానిగా ఉన్నావు కనుకనే నిన్ను అక్కడికి చేర్చుతాడు ఆయన. కీర్తనలు 2:6 అంటాడు,
నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనుడుగా చేయుదును. అంటే పరలోక పట్టణము పరిశుద్ధ పర్వతం మీద పునాది వేయబడింది. అక్కడ ఉండేవారు ఎవరయ్యా అంటే మన పరిశుద్ధుడైనటువంటి రారాజు. కనుక దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధ పట్టణమును గూర్చి, ఈ పరిశుద్ధ పర్వతమును గూర్చి నీకు ఒక యోచన కావాలి. ఆయన సాన్నిధ్యం అన్నమాట మనం వెళ్ళేది. అందుకని ఆయన సాన్నిధ్యానికి వెళ్ళాలి. కనుకనే భక్తునికి ఒక కోరిక ఏంటో తెలుసా? అయ్యా, నేను నీ పరిశుద్ధ సాన్నిధ్యానికి రావాలనుకుంటున్నాను, పరిశుద్ధ పర్వతానికి రావాలనుకుంటున్నాను. నీ వెలుగు నీ సత్యము లేకపోతే నేను రాలేను. అందుచేత నువ్వు వాటిని నీ దగ్గర నుంచి బయలుదేరి చేయమన్నాడు. ఎందుకు? ఆ పర్వతం యొక్క విశిష్టత ఏంటి? ఎందుకు పరిశుద్ధ పర్వతం దగ్గరికి వెళ్ళాలి? అక్కడ జరిగే సందర్భం ఏంటి అని చూసినట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా ఉంది. నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలది. ప్రియులరా, మనం గమనించాలి, ఆ పరిశుద్ధ స్థలంలోనంట ఏ మృగము కూడా, ఎలాంటి మృగమైనా సరే, మృగాలు అనేక రకాలుగా ఉన్నాయి, వాటి నైజాన్ని బట్టి మానవుడికి హాని చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ పరిశుద్ధ పర్వతంలో జరిగే సందర్భం ఏంటో తెలుసా? మృగాలు ఉంటాయి కానీ అవి ఎలాంటి హాని చెయ్యవు. హాని అనేది అక్కడ జరగదు. అంతేకాదు, అక్కడ అంతా కూడా దేవుని జ్ఞానముతోనే నింపబడుతుందంట. ఆయనే మనకు ఒక ధ్వజముగా ఉంటాడట. ఇంకోటి, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఏముంటుంది అంటే ఆయన ప్రభావం ఉంటుందంట. ప్రియులరా, గమనించాలి, క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా? క్రైస్తవులంటే మతంలోకి దిగిపోతున్నారు, మతంలోకి మారిపోతున్నారు, ఈ మత మార్పిడి జరిగిపోతుందని చాలామంది కంగారు పడతారండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు కంగారు పడుతుంది? తెలియ కంగారు పడుతున్నారు. మనం కనుక పరిశుద్ధ పట్టణానికి వెళ్ళగలిగితే ఏ మృగము హాని చేయదు. దేవుని జ్ఞానమే అక్కడ సంచారం చేస్తుంది. దేవుడే మనకు ధ్వజముగా ఉంటాడు. దేవుని ప్రభావమే అక్కడ నింపబడి ఉంది. మృగాలు హాని చేయవంట. ఎందుకు హాని చేయవంటే యెషయా గ్రంథము 65వ అధ్యాయం 25వ వచనంలో తోడేళ్ళను గొర్రె పిల్లలను కలిసి మేస్తాయంట. సింహము ఎద్దు వలె గడ్డి మేస్తుందంటండి. సర్పము మన్నే ఆహారంగా తీసుకుంటుంది. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది చాలా విచిత్రమైన మాట. కానీ అక్కడ ఏ మృగము హాని చేయదు. దేవుని జ్ఞానంతో నింపబడుతుంది. ఆయనే మనకు ధ్వజంగా ఉంటాడు. ఆయనే మనకు ప్రభావం అక్కడే సంచారం చేస్తుంది. ఈ ప్రభావము, ఈ దేవుని జ్ఞానము బహుశా ఆ మృగాల్లో కూడా ఉంటుందేమో అని నేను అనుకున్నాను. ఎందుచేతనంటే తోడేలు గొర్రెపిల్ల ఈ రెండు కలిసి ఉండటం సమంజసమా? కాదు. తోడేలు గొర్రెపిల్లను లేక మేకపిల్లను చూడంగానే దాన్ని హతమార్చేస్తుంది, ఆహారం కొరకు ఆరాటపడుతుంది. కానీ దేవుని ధ్వజము, దేవుని ప్రభావం తోడేలునే దాన్ని మార్చేస్తుంది. మార్చేసి అది మేకపిల్లని కూడా చూడలేదు. రెండు కలిసి ప్రకృతిలో ఉన్నటువంటి గడ్డి మేస్తాయంట. ఎంత విచిత్రమైన మాట ఇది. సింహం కూడా గడ్డి మేస్తుందంట. ఎక్కడైనా చూసావా మనం? సింహం గడ్డి మేయటానికి గల కారణం ఏంటి? దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఉన్నటువంటి ఆ ధ్వజం, ఆ ప్రభావం, ఆ జ్ఞానం సింహానికి కూడా వచ్చేసింది. ఆ వచ్చిన కారణాలు బట్టే దేవుడు నాకు ఇచ్చాడు గడ్డే మేస్తానంటది. ప్రియులారా, మనం గమనించాలి, పాము
అది శాపం మనకు తెలుసు. అవ్వమ్మ ఆజ్ఞాతిక్రమించినప్పుడు దేవుడు ఏమన్నాడు, నీవు మడి మీద వాళ్ళని కరుస్తావు, వాళ్ళు నేను తల మీద కొడతారు. శపించబడింది పాము. కానీ ఈ పాము ఈ శాపాన్ని అనుసరించట్లేదు. అంటే పాములో ఉన్న నైజం కూడా మారిపోయింది. మనుషుల జోలికి రావట్లేదు, జంతువుల జోలికి రావట్లేదు. జంతువులు కూడా కరుస్తాయి పాములు, వాటి జోలికి రావట్లేదు. అదేం చేస్తుందంటే పొట్టతో పాక్కుంటూ మన్ను తినుకుంటూ పోతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, లోతైన అనుభవంలోని కనుక మనం వెళితే తోడేళ్ళు లాంటి స్వభావం ఉన్నటువంటి మనుషులైనా, సింహం లాంటి రాక్షస స్వభావం ఉన్నటువంటి మనుషులైనా, పావులంటే హానికరమైనటువంటి సర్పాలైనా, అలాంటి స్వభావం కలిగిన వారైనా, పావులాంటి స్వభావం మనుషులకు ఉండదనుకుంటున్నారా? కుయుక్తుల మీద కుయుక్తులు, ఎత్తుల మీద ఎత్తులు, ఎప్పుడు పడగొడతామా అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి. అలాంటి స్వభావం కలిగిన వారైనా వీళ్ళందరి స్వభావం ఒకటైపోద్దండి పైన పరిశుద్ధ పర్వతం మీద. ఆ పరిశుద్ధ పర్వతం మీద తోడేలు మేక కలిసి మేస్తాయి. సింహాలు వాటి నైజాన్ని విడిచిపెట్టి గడ్డి మేస్తాయి. పాము దాని యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి మన్నే తింటుంది. దీనికంతటికీ కారణం అది పరిశుద్ధ పర్వతము కనుక, దేవుని జ్ఞానం అక్కడ ఉంది కనుక, దేవుని ప్రభావం అక్కడ ఉంది కనుక వాటి నైజాలు మారిపోయినాయి. అందుచేతనే వాటికి ఆ నైజాలు మారినాయి కనుకనే హాని కానీ నాశనం కానీ ఆ పర్వతం మీద ఉండజాలదు. అలాంటి చోటకి వెళ్ళాలని భక్తుడు తాపత్రయం. అందుకనే నాయన, నేను అలాంటి హాని లేనటువంటి, నాశనం లేనటువంటి, నిత్య జీవంతో కూడినటువంటి నీ పరిశుద్ధ పట్టణానికి నేను రావాలయ్యా. నీ పరిశుద్ధ పర్వతం మీద నేను ఉండాలి ప్రభువా. నీ వెలుగు, నీ సత్యము బయలుదేరి చేయము అని ఈయన గొడవ పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే సందర్భం ఏంటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 40వ వచనంలో, అదంతా చదవనవసరం లేదు కానీ ఇక్కడ అంటాడు, నా పరిశుద్ధ పర్వతమందు మిమ్మలను మీరందరూ చేయాల్సిందేంటో తెలుసా? నాకు సేవ చేస్తారు. నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. నిజముగా ఇశ్రాయేలు ఉన్న కొండ నా పరిశుద్ధ పర్వతమందు దేశంలో ఇశ్రాయేలు అందరూ నేను సేవ చేయుదురు. వారిని అంగీకరించెదను, వారి కానుకలను నేను అంగీకరించెదను. మిమ్మల్ని సమకూర్చినప్పుడు పరిమళ ధూపముగా మిమ్మలను అంగీకరించెదను. పరిమళ ధూపములుగా మనం మారిపోతామంట. ఎంత విచిత్రమైన మాట అండి ఇది. మనము మనల్ని ఏం చేస్తాం? ఆయన సేవ చేయడానికి మనం వెళ్ళాలి అక్కడికి. సేవ చేయడం అంటే అర్థం ఏంటి? సైకిల్ వేసుకుని, కార్లు వేసుకుని సువార్త చేయడం కాదు. ఆయన నిత్యము స్తుతిగానములతో ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధనే అక్కడ ఉంటుంది, అంతే, ఇంకేమీ లేదు. ఆకలి ఉండదు, దప్పికుండదు. అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అక్కర్లేదు. ఎంతచేత ఆయన వెలుగుమయమైన ఉన్నాడు కనుక అక్కడ మనం దేవుని సేవించేవారుగా ఉండాలి. అక్కడ మనం ఆయన చేత అంగీకరించబడేవారుగా ఉండాలి. మన అర్పణాన్ని స్వీకరించేదిగా ఉంటుంది. అంతేకాదు, మనమే ఆయన కొరకు పరిమళ ధూపాలుగా తయారైపోవాలి. అంటే ప్రార్థన ధూపం వేసేవారుగా మనం మార్చబడతాం. అదండి పరిశుద్ధ పర్వతానికి వెళ్ళాలి అంటే అది ఆ భక్తుని యొక్క ఆకాంక్ష. ఈరోజు నీకొద్దా ఆ ఆశ? వెళ్ళిపోతాను పరలోకం అనుకుంటున్నావేమో. బాప్తిసం తీసుకున్నంత మాత్రం చేత నువ్వు పరలోకం వెళ్ళజాలవు. కానీ నిత్యము నీతో ఉండాల్సింది, నీ కుడి ఎడమన ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుని వెలుగు, దేవుని సత్యం. దేవునికి స్తోత్రం. అంతేకాదు, జకర్యా గ్రంథం 8:3 అంటాడు, యెరూషలేములో నివాసము చేతురు, సత్యమును అనుసరించు పురమనియు యెహోవా పర్వతమనియు ఆ పరిశుద్ధ పర్వతానికి పేరు. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని పరిశుద్ధ పట్టణం. అందుకనే భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను నీ పరిశుద్ధ పట్టణానికి రావాలనుకుంటున్నాను, నీ పరిశుద్ధ పర్వతం మీద నేను ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ హాని లేదు, నాశనము లేదు. కనుక అక్కడ నేను ఉండాలి. నీ వెలుగు, నీ సత్యము బయలుదేర్చు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, 2015 సంవత్సరాల క్రితం దేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు.
ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? మన పాప శాపం నుంచి విడుదల చేసి తిరిగి మరలా ఆయన రాజ్యంలో మనం చేర్చడం కోసం. హాని లేనటువంటి రాజ్యం, నాశనం లేనటువంటి రాజ్యం, వెలుగుమయమైనటువంటి రాజ్యం, దేవుని ప్రభావం సంచారం చేసే రాజ్యం. అంతేకాదు, అక్కడ విభేదాలు లేవు, కక్షలు లేవు, ద్వేషాలు లేవు, పగలు లేవు. తోడేలు మేక కలిసి, అంతేకాదు సింహం గడ్డి మేసి, పాము మన్ను తిని నాశనము చేయకుండా అవి అరికట్టబడినటువంటి దేశం ఆ దేశం. ఆ దేశంలో దేవుని జ్ఞానము నింపబడినటువంటి దేశం. ఆ దేశంలో నువ్వు ఉండాలని ఆయన ఆకాంక్ష ఏంటో తెలుసా? నిత్యము నువ్వు ఆయన సేవించాలి, ఆయన చేత నువ్వు అంగీకరించబడాలి. నువ్వు నీ హృదయం ఆయనకు అర్పిస్తే ఆయన చేత స్వీకరించబడాలి. నీవే ఒక పరిమళ ధూపంగా మార్చబడాలి. కనుక ఆ పరిశుద్ధ పర్వతానికి వెళ్ళడానికి ఆ భక్తునికి ఉన్నటువంటి కోరిక నీకు నాకు కావాలని ప్రభు కోరుకుంటున్నారు. కనుక నీవు పరిశుద్ధ పట్టణానికి వెళ్ళడానికి, పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళడానికి ప్రభువా నీ వెలుగు కొద్దుగా ఉందేమో, సత్యములో నువ్వు నిలబడలేకపోతున్నావేమో, ఈరోజే ప్రార్థన చేసుకుని నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుని దేవుని సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. జీవముగల మధ్యవా, ప్రేమ కలిగిన రాజా, నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించండి, వారి హృదయాలు ఫలింపచేయండి. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. నిరీక్షణ ప్రేయర్ హౌస్ వారు నిర్వహించు నిరీక్షణ పండుగలు తేదీలు 2016 సెప్టెంబర్ 16, 17 అనగా శుక్ర శనివారములలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం నిరీక్షణ ప్రేయర్ హౌస్ అండ్ సెంటర్, సావరం రోడ్, అమలాపురం. వాక్యోపదేశకులు సహోదరి జోన్సు అమృతవల్లి గారు, నర్సీపట్నం. సువార్త గాయకులు బ్రదర్ పండు కృష్ణపర్ గారు, అద్భుత సాక్ష్యం. ఆహ్వానించువారు పాస్టర్ ఏలియా రమణమ్మ తాలా. సంఘ పెద్దలు మరియు విశ్వాసులు. సెల్ 885279 714. మరి యొక్క నంబర్ 8897 109 767.